హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరైనా సరే ట్రెడిషనల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎమోషనల్గా కనెక్ట్ అయిన అసెట్స్ కాబట్టి గోల్డ్, హోమ్, ఇలాంటివి రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్లో పెట్టడం కానీ. అయితే గోల్డ్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఇంట్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీటి మధ్య కాంపిటీషన్ వస్తే ఏది చూస్ చేసుకోవడం బెటర్ అంటారు? డెఫినెట్గా కంపల్సరీగా రెండు ఉండాలి. సో అందరికీ ఇప్పుడు సపోజ్ హౌస్ వైఫ్స్ చూద్దాం. సో హౌస్ వైఫ్స్ కానీ లేడీస్ కానీ, సో వర్కింగ్ ఉమెన్ కానీ, ఎవరికైనా కానీ సెంటిమెంట్ ఉండేది ఏంటంటే ఒక హౌస్ ఉండాలి, కంపల్సరీ ఓన్ హౌస్ ఉండాలి. రెండోది ఏంటంటే గోల్డ్ కూడా ఉండాలి. సో ఈ రెండు యాక్చువల్గా మగవాళ్ళ కన్నా లేడీస్కి సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. సో రెండు అందుకనే వాళ్ళకి ఈ రెండు సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఇల్లు ఉండాలి, గోల్డ్ ఉండాలి. సో ఈ రెండిట్లో ఏది ముఖ్యం అంటే కంపల్సరీగా ఉన్న ఇన్వెస్ట్మెంట్లో డైవర్సిఫై చేసుకోవాలి. అలానే మొత్తం హౌస్లో పెట్టడం కరెక్ట్ కాదు, మొత్తం గోల్డ్లో పెట్టడం కరెక్ట్ కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక హౌస్ ఉందనుకోండి, సో ఇంకొకది అమౌంట్ వస్తే ఇంకొక హౌస్ కొందామని చూస్తారు, లేదంటే ఇంకొక ఫ్లాట్ కొందామని అందులో ఇన్వెస్ట్ చేద్దామని చూస్తారు. ఆల్రెడీ హౌస్ ఉంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో గోల్డ్ ఎప్పటికైనా లాంగ్ టర్మ్లో అప్రిషియేట్ అవుతుంది. డెఫినెట్గా 8 to 9% అయితే రిటర్న్ ఇస్తుంది. సో ఫ్యూచర్లో కూడా మనకి ఎప్పుడు గోల్డ్ కావాలన్నా కూడా మనం ఇమీడియట్గా లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది గోల్డ్లో. అంటే ఇన్ కేస్ ఆఫ్ హౌస్ కానీ ప్లాట్ కానీ రియల్ ఎస్టేట్తో పోలిస్తే గోల్డ్ ఏంటంటే లిక్విడ్ అసెట్. సో మనకి ఎప్పుడైనా ఎలాంటి అత్యవసరం వచ్చినా మనం ఇమీడియట్గా పోయి లోన్లో పెట్టి డబ్బులు తీసుకోవచ్చు, లేకపోతే సేల్ చేసి ఇమీడియట్గా ఇప్పుడు పోయి సేల్ చేసినా కానీ మనకు టోటల్ అమౌంట్ ఇచ్చేస్తారు, ఈరోజు ఉన్న అమౌంట్ ఇచ్చేస్తారు వాల్యూ. అదే హౌస్ కానీ అనుకోండి, సో సిచ్యువేషన్ బట్టి ఆ టైంలో హౌసింగ్ సైకిల్ అంటే బిజినెస్ సైకిల్ ఒకటి నడుస్తూ ఉంటుంది. సో ఆ టైంలో రియల్ ఎస్టేట్ సైకిల్గా నడుస్తుంటే మనకు తొందరగా సేల్ అవుతుంది, లిక్విడిటీ తొందరగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 1-2 ఇయర్స్గా ఇక్కడ హైదరాబాద్లో చూస్తే కొద్దిగా డల్గా ఉంది. సో అట్లాగే ఉంటే మనకి టైం పడుతుంది, 6 months 1 year కూడా టైం పట్టచ్చు. సో ఎమర్జెన్సీకి ఉపయోగపడదు రియల్ ఎస్టేట్. సో అందుకని చెప్పేది సపోజ్ ఆల్రెడీ గోల్డ్ ఉంది, హౌస్ లేదనుకోండి, డెఫినెట్గా హౌస్ తీసుకోవాలి. అసలు ఇప్పుడు దాకా హౌసే లేదు, ఉన్న అమౌంట్ అంతా గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం అంటే కరెక్ట్ కాదు. ఫస్ట్ వచ్చేసి ఒక హౌస్ తీసుకోవాలి, దాని తర్వాత హౌస్ కానీ స్థలం కానీ తీసుకున్న తర్వాతనే రిమైనింగ్ అమౌంట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత మిగిలిన అమౌంట్ ఇంకా ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్నాయి, లైక్ మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, లేకపోతే షేర్స్ కానీ, వీటిలో కొద్దిగా డైవర్స్ చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ గోల్డ్ అనేది 2024లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది 2025లో అలా ఉండే ఛాన్స్ ఉందా అంటారా? అటువంటి ఈవెంట్స్ అంటే ముఖ్యంగా బడ్జెట్ అనేది రాబోతుంది, లేకపోతే ట్రంప్ అనే పర్సన్ సైన్ చేయడం కానీ, అండ్ ఇన్ ఫ్యూచర్ ఎఫ్ఐఎస్ ఇన్ కేస్ వాళ్ళ ఓన్ కంట్రీస్లోనే ఇన్వెస్ట్ చేసుకునేటట్టు అయితే అప్పుడు లిక్విడ్ అసెట్స్కి ఏమన్నా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ అప్కమింగ్ ఇంకా రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఈవెన్ అంటే చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఈవెంట్స్ అనేవి అక్కర్ అవుతూనే ఉంటాయి. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు లిక్విడ్ అసెట్స్ అయిన ఈ గోల్డ్ అనేది ఇంకా రేట్ పరంగా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా, తగ్గే ఛాన్స్ ఉందా? వాట్ గోనా హ్యాపెన్ అంటారు? గోల్డ్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే గోల్డ్ సేఫ్ అసెట్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా జియో పొలిటికల్ అంటే ట్రంప్ రేపు ఏం చేస్తాడో తెలియదు. తర్వాత వార్ ఇప్పుడు క్లోజ్ అవ్వట్లేదు, మళ్ళీ ఇంకే కొత్త వార్ ఇప్పుడు చైనా ఉంది, తైవాన్ మీద వార్ అంటుంది. సో మనకి బంగ్లాదేశ్ కొద్దిగా ప్రాబ్లం అయ్యేటట్లుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా వరల్డ్లో కూడా ఇప్పుడు ఇరాక్, ఇరాన్, సో లేకపోతే రేపు హమాస్, సో ఇజ్రాయెల్ ఇప్పుడు సైలెంట్గా ఉన్నాయి. మళ్ళీ నైట్ మళ్ళీ ఏమైనా మిసైల్ షూట్ చేసాయనుకోండి, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది టెన్షన్, పొలిటికల్ టెన్షన్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే కొద్దిగా గోల్డ్ సేఫ్ అసెట్గా మనం తీసుకోవాలి. ఇంకొక దేని మీద ఆధారపడి ఉందంటే మన బడ్జెట్ మీద కూడా ఆధారపడి ఉంది. రాబోయే బడ్జెట్ రేపు February 1వ న్యూ బడ్జెట్ వచ్చినప్పుడు లాస్ట్ టైం బడ్జెట్లో ఏం చేశారంటే 15% ఇంపోర్ట్ డ్యూటీ ఉండింది గోల్డ్. సో మన ఇండియాలోకి ఇంపోర్ట్ కావాలంటే గోల్డ్ మనం 15% దానికి ఇంపోర్ట్ డ్యూటీ పే చేయాల్సి వచ్చేది. అది ఇప్పుడు 6% తగ్గించారు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో. దానివల్ల కూడా గోల్డ్ చాలా మనకి రేట్ కూడా పెరిగింది. అంటే ఎక్కువ మనకి ఇంపోర్ట్ అయింది, ఎక్కువ సర్క్యులేషన్ అయింది. సో డెఫినెట్గా గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేసింది. డెఫినెట్గా సో ప్రైస్ తగ్గింది కాబట్టి డిమాండ్ పెరిగింది, తర్వాత మళ్ళీ డిమాండ్ పెరిగిందంటే మళ్ళీ ప్రైస్ పెరిగింది. ఒక సైకిల్ ప్రకారం గోల్డ్ డెఫినెట్గా బాగా మంచి రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చే బడ్జెట్లో రేపు నిర్మలా సీతారామన్ మళ్ళీ 6 నుంచి 15% చేసింది అనుకోండి, అప్పుడు కొంచెం మళ్ళీ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో లాస్ట్ ఇయర్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సావరెన్ గోల్డ్ బాండ్ ఉంది, అది మెచ్యూరిటీకి వచ్చింది లాస్ట్ ఇయర్, గవర్నమెంట్ పే చేయాలి.
ఈ సావరింగ్ గోల్డ్ బాండ్కి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ వల్ల వాళ్ళకి 1,00,000 crores మిగిలిపోయినాయి. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడం వలన సో వాళ్ళందరికీ గోల్డ్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళకి గోల్డ్ ఇచ్చేసింది. తర్వాత ఏమైందంటే వాళ్ళ గవర్నమెంట్కి కూడా 1,00,000 crores వరకు సేవ్ అయిపోయినాయి. దానికోసమనే లాస్ట్ ఇయర్ ఈ స్టెప్ తీసుకుంది. ప్లస్ ఏం చేసిందంటే ఇండియా కూడా కొద్దిగా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంది లాస్ట్ ఇయర్. ఆల్మోస్ట్ వరల్డ్లో మనం థర్డ్ లార్జెస్ట్కి వచ్చేసాము గోల్డ్ రిజర్వ్స్లో. సో ఇప్పుడు మన దగ్గర కూడా 850 tons గోల్డ్ ఉంది. సో లాస్ట్ ఇయర్ మనం కూడా థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ వరల్డ్ వైడ్లో. సో అలాగా సరే ఇప్పుడు ఆల్రెడీ చేసుకున్నాం, రిజర్వ్స్ వచ్చేసినాయి. ఇంకా చాలా అనుకుంటే గవర్నమెంట్ మళ్ళీ 6 నుంచి 15% రిజర్వ్ చేస్తే కొద్ది గోల్డ్ రిటర్న్ తక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లాగే వార్ సాగిపోయినా కూడా కొద్ది గోల్డ్ రిటర్న్ తక్కువ ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే రేపు ట్రంప్ మళ్ళీ ఏమైనా డెసిషన్ తీసుకున్నాడు అనుకోండి, అంటే క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేశాడు అనుకోండి, అప్పుడు కొద్దిగా మళ్ళీ గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే గోల్డ్ డెఫినెట్గా ఒక ఇన్వెస్ట్మెంట్. కొంచెం భాగం డెఫినెట్గా 100% కొంచెం భాగం మన దగ్గర ఉన్న 100 రూపాయల్లో ఒక 20 రూపాయలు మాత్రం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్ మరి అలాగే ముఖ్యంగా ఇంకొక అంటే కొంచెం స్టేట్మెంట్ చాలా విచిత్రంగా అనిపించవచ్చు బహుశా ఏమో, అంటే మార్కెట్ ఏదైతే 1,00,000 రీచ్ అవ్వకుండానే గోల్డ్ మాత్రం 10 గ్రాములు 1,00,000 రీచ్ అయ్యే స్కోప్ కూడా కనిపిస్తుంది అని కొంతమంది మాత్రం స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉన్నారు. కొన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఈ న్యూస్ వస్తూ ఉంది. దీనిపై మీ స్పందన ఏంటి? డెఫినెట్గా రీచ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా గోల్డ్కే పాజిటివ్ ఉంది. అంటే మార్కెట్ కన్నా ఈ ఇయర్ చూస్తే గోల్డే ఎక్కువ పాజిటివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్కి ఆల్రెడీ ఇప్పుడు మనం ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మార్కెట్ కొద్దిగా మైనస్గా ఉన్నాయి. ఆల్రెడీ రాగానే ఇమీడియట్గానే కెనడా మెక్సికో మీద 25% ట్యాక్సెస్ వేసాడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన ఇండియా మీద చైనా మీద కూడా 100% ట్యాక్స్ వేస్తానన్నాడు. ఓకే. సో మన మీద అయిపోయినా చైనా మీద 100% వేసినా మన మీద కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సపోజ్ మన మీద 100% కాకపోయినా 20%, 10% అయితే మనం ఇండియా మీద వేయచ్చని ట్యాక్స్ వేయచ్చు అన్నారు. అదే జరిగితే మనం ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలు ఉన్నాయో వాటికి ప్రాబ్లం అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ ఏంటంటే మన రూపీ వీక్ అయ్యే కొద్దీ మనకి రిటర్న్స్ రావు. ఎందుకంటే ఏదైతే ఎక్స్పోర్ట్ కంపెనీస్ చేస్తున్నాయో వాళ్ళందరూ వాళ్ళ గూడ్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ వీటన్నిటికీ డాలర్స్ రూపంలో చేయాల్సి వస్తుంది. అది ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇంపోర్ట్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంపోర్ట్స్ ఏమవుతుందంటే మనం ఏది ఇండియాకి వచ్చినా కానీ సపోజ్ పెట్రోల్ వస్తుంది లేదా గోల్డ్ వస్తుంది, మనం ఏం చేయాలి, డాలర్స్లో పే చేయాలి. అక్కడ ఎక్స్చేంజ్ రేట్ ప్రాబ్లం అవుతుంది. ఎఫ్ఐఎస్ కూడా ఏం థింక్ చేస్తాయంటే ఈ ఎక్స్చేంజ్ రేట్లోనే వాళ్ళకి 2-3% లాస్ అవుతుంది. ఆల్మోస్ట్ 3% దాకా వాళ్ళకి లాస్ అవుతుంది. అంటే 83లో వాళ్ళు సేల్ చేయాలి. అదే అంటే రూపీ కొనుక్కోవాలంటే వాళ్ళు ఒక డాలర్ ఇచ్చేసి 80-83 రూపీస్ వస్తాయి వాళ్ళకి. రేపు మళ్ళీ వాళ్ళు డాలర్ కొనుక్కోవాలంటే 87 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి. అంటే అప్రాక్సిమేట్లీ 3-4% డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి రిటర్న్ మైనస్ అవుతుంది 3-4%. సో ఆ విధంగా ఎఫ్ఐఎస్ ఏం చేస్తాయంటే సపోజ్ మనం ఇండియన్ మార్కెట్ 15% రిటర్న్ ఇచ్చినా ఈ 4% ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ పోతే 11% వచ్చింది అనుకోండి, అదేదో వాళ్ళకి యూఎస్ మార్కెట్లోనే వస్తుంది, వాళ్ళు ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు కొద్దిగా ఎఫ్ఐఎస్ విడ్రా చేసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మన మార్కెట్కి కొద్దిగా మైనసే కనబడుతుంది. ఈ ఇయర్ అయితే కొద్దిగా తక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. చాలామంది లాస్ట్ ఇయర్ మిడ్ క్యాప్ ఫండ్స్ లేకపోతే కొన్ని ఫండ్స్ 50% ఇచ్చాయి, 70% ఇచ్చాయి మాట్లాడుకున్నారు. కానీ ఈ ఇయర్ అయితే 12% కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం బెటర్ మార్కెట్లో. ఆ విధంగా చూస్తే గోల్డ్లో డెఫినెట్గా 15-20% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. 1,00,000 టచ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్ సార్. సో వేచి చూద్దాం నెక్స్ట్ ఏ విధంగా గోల్డ్ అనేది మారబోతుంది అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్ సార్. వెల్కమ్.